ఆ భూమి అమ్మి నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బాబు. అది కాస్త లాక్కుంటే దాని పెళ్లి జరగదు, దాని బతుకు అన్యాయం అయిపోద్ది బాబు. అవునరా, కన్న తండ్రివి, నువ్వు ఆలోచించాలి. నీ కూతురు పెళ్లి విషయం బతకనేలు ఉంది కదా అని నొక్కేసి అప్పట్టుకుపోయావు. ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంతలు తల్లమంటావా? ఏటీడు రాఘవయ్య బాబు, తమరు దేవుళ్ళు అటోరు, తమరైనా చెప్పండి బాబు న్యాయం. ఎవరు పిచ్చోడా, దేవుడు కూడా పద్ధతి ఉందిరా. మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు 2 జాతులు పుట్టించాడు, ఉన్నోడని లేనోడని. మేక చచ్చే వరకు మేకలాగే ఉండాలి, కోడి చచ్చే వరకు కోడిలాగే ఉండాలి, లేనోడు చచ్చే వరకు లేనోడిలాగే ఉండాలి. అది ధర్మం, దేవుడు పెట్టి న్యాయం. మనం ఏం చేయలేం, ఈ జన్మకి ఇంతే అనుకోవాలి. ఏమిటే అంచేత ఆ 2 గుంటల భూమిని మన పెంటగా రాసేయి. కారణం కాగితాలు సిద్ధం చేయవా బాబు గారు. ఊరికే బాధపడిపోకరా. దేవుడి న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పడు కావచ్చు, నేనేమి లేనోడు కావచ్చు. ఇదిగో ఆడు వచ్చే జన్మలో కోడిగా పుట్టొచ్చు, మన కారణం గారు కుక్కలా పుట్టొచ్చు. ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని తిరిగే మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే షావుకారుగా పుట్టొచ్చు. నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే బికారు నా కొడుకుగా పుట్టొచ్చు. ఎవరికి తెలుసు? బాబు పెంటయ్య బాబు, వచ్చే జన్మలో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వడ్డీ లేకుండా ఇస్తాను. ఒక 50 రూపాయలు బాబు. పరాశకాలకి టైం కాదు. కన్నగారు కాగితాలు. రాము, ఆ కాగితాలు ఎందుకు లాక్కున్నావు? ఇవి కాగితాలు కాదు పెంటయ్య, పేదవాళ్ళ జీవితాలు తగలబెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు, చదువురాని అమాయకులను అన్యాయం చేయడానికి నువ్వు వెళ్ళిన అబద్ధాలు. ఇవి ఉండడానికి వీల్లేదు. ఒరే రాము, ఏమిట్రా నీ పొగరు? చాలా కాలంగా గమనిస్తున్నాను. ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు. ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా కాళ్ళ ముందే కాగితాలు చింపుతావా? ఒరే ఎత్తేస్తా ఎత్తేస్తా, భస్మాసురవతారం ఎత్తి పూడి చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య. ఇచ్చిన అప్పులకి వడ్డీలుగా పేదవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళ జీవితాల్ని దోచుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిల్చే ఈ పెంట ఇది దౌర్జన్యం. ఆ పెంటైని సమర్థిస్తూ తప్పుడు తీర్పులు ఇచ్చే నీది దౌర్జన్యం. ఒరే పెంటయ్య, మీరు చేసిన పాపాలు పండే రోజు వచ్చిందిరా. 5 రూపాయలకు ఆడదానుకునే మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయిరా. ఒరే, మీలాంటి మాయదారు మనుషులు పని పట్టడానికే ఇన్నాళ్ళకి సరైన మొగాడొచ్చాడు. దేవుళ్ళలాంటి మా రాముడు మీ అందరి పని పడతాడు. అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు, మీ మీద జాలి చూపించేవాడు ఉండడు. ఏమిటయ్యా పెంటయ్య, నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది. ఆ గొడవ వదిలేసేవయ్యా. అసలు నీ అంత పెద్దవాడిని వెంట్రుకు ముక్క కంటే హీనంగా తీసి పారేశాడా రాముగారు. అందుకు నేను ఎక్కువ బాధపడుతున్నా. స్టాప్ ఇట్ పెంటయ్య, స్టాప్ దట్ నాన్సెన్స్. ఈ రాఘవయ్య కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెలు నేలమట్టం చేసేస్తాడు.